నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన బయటపడింది. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రసవం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణిని పట్టించుకోకపోవడంతో ఆమె నరక యాతన అనుభవించింది. పురిటి నొప్పులు భరించలేక బెడ్ పక్కనే నిలబడి బిడ్డను ప్రసవించింది. ఇది చూసి అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. బెడ్ పక్కనే ప్రసవించడంతో తల్లికి అధిక రక్తస్రావమైంది. బేబీ కింద పడటంతో గాయాలయ్యాయి. పక్క బెడ్లపై ఉన్న ఇతర గర్భిణీలు ఈ దృశ్యం చూసి వణికిపోయారు. ఈ ఆసుపత్రిలో వైద్యుల కొరత, మందుల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. జూన్ నెలలో నర్స్ డెలివరీ చేసి కత్తెర లోపల మర్చిపోవటం వల్ల తల్లి బిడ్డ చనిపోయారు. మే నెలలో ఖమ్మంలో శిశువు చేరిపోయింది. ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దారుణాలకు నిదర్శనంగా చెబుతున్నారు. నా పేరు రవి అండి. మేము కుమ్మరిపాడు నుండి వచ్చాము. మా ఆవిడని ఇక్కడ డెలివరీకి తీసుకొచ్చాము దమ్మపేట నుండి. అయితే ఇక్కడ నిర్లక్ష్యం వల్ల మా ఆవిడకి ఫస్ట్ డెలివరీ అనమాట. అయితే ఏంటంటే వల్ల ఇలా జరగడం ఏంటి, వాళ్ళు పక్కన అంటే గంట నుండి నొప్పులని బాధపడతా ఉంది. అయినా దగ్గరికి రాలేదు. దగ్గరికి రాక మేము డెలివరీ అయిన 5 నిమిషాలకి అప్పుడు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బేబీకి కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉందని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఎలా ఉందని అడిగేసరికి గంట తర్వాత చెప్తామన్నారు. అలా ఉందండి. ఇప్పుడు డాక్టర్లు అడిగేసరికి ఇద్దరు సేఫ్ గానే ఉన్నారంటున్నారు. అక్కడ లోపలికి వెళ్ళి అడిగేసరికి బేబీ మాత్రం ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి గంట అయ్యాక చెప్తామంటున్నారు. డాక్టర్లు ఏమో బానే ఉంది. చూశాను, చూసి పక్కన అడిగేసరికి గంట అయితే చెప్తాము, ఆక్సిజన్ అందట్లేదు, మాస్క్ పెట్టాము అన్నారు. నేను లోపలికి వెళ్ళి చూసి రావడం జరిగింది. నేను భద్రాచలం భగవాన్ కాలనీ, మాది భద్రాచలం. నేను పుట్టి పెరిగింది మన రుద్రాంపూర్లో. నేను అక్కడ నివసించేది భద్రాచలంలో. మా ఆవిడ కానుపుకుంటే నేను మన మాతా శిశు కేంద్రానికి తీసుకొని రావడం జరిగింది. మా పక్క బెడ్ ఆమెకి నించోగానే పురుడు పోసుకుంది. అమ్మాయి పురుడు పోసుకున్న డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పురుడు అయింది, డ్రాప్ అయిపోయింది. కింద పడ్డ 5 నిమిషాల తర్వాత వచ్చారు నర్సులు బేబీని పట్టుకోవడానికి. ఆ బొడ్డులోకి వెళ్ళి రక్తం చిమ్మిచ్చి కొడతా ఉంటే అప్పుడు మా వాళ్ళు చూసి గట్టి గట్టి అరుస్తా ఉంటే పక్కన బెడ్లో అందరు అరుస్తా ఉంటే అప్పుడు ఆ బొమ్మిని పట్టుకొని ఆ బేబీని పట్టుకొని ఐసీయూలో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో బేబీ మంచిగా ఉందని చెప్తే నిన్న ఆ బేబీ ఫాదర్ పోయి అడిగితేనేమో 2 గంటల తర్వాత గడిచిన తర్వాతే మేము చెప్తామని చెప్పారు. చూడలేదు. సంబంధించిన డాక్టర్లు కూడా తర్వాత వచ్చి మేము చేస్తున్నాం, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఏది జరగట్లేదు. ఇక్కడ మొత్తం బోగస్ ప్రచారం చేసుకుంటారు వీళ్ళు. నర్సులు వచ్చినామంటారు కానీ నర్సులు అక్కడ వాట్సాప్లలో చాటింగ్లు, ఫేస్బుక్ యూజ్ చేసుకుంటారు, రీళ్ళు చూసుకుంటానే కూర్చుంటారు తప్ప పేషెంట్ల దగ్గరకు వచ్చి మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పిలిచి డాక్టర్ వచ్చినప్పుడు పిలవడం మాటికి జరుగుతుంది. వాళ్ళు వచ్చి చూడడం, వెళ్ళిపోవడం. కానీ పేషెంట్కి ఆ ఇంజక్షన్ నొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఇస్తారు కానీ ఆ పేషెంట్లను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? యశ్వాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం ఒక మహిళా గర్భిణి ఆసుపత్రికి వచ్చింది. చికిత్స నిమిత్తం వచ్చి ఆ మహిళా గర్భిణి అక్కడ సిబ్బంది ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ మహిళ అలా అక్కడే ఒక పక్కకు నిలబడిపోయింది.
అంటే ప్రసవం కోసం వచ్చిన మహిళను అక్కడ మాతా శిశు కేంద్రంలో ఏ సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం మీద సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. దీంతో ప్రసవ వేదనతో ఆ మహిళ బెడ్ పక్కనే అలాగే నిల్చుండిపోయింది. దీంతో ఆ మహిళ పురిటి నొప్పులు భరించలేక నిల్చొనే ఆ బిడ్డకు జన్మనిచ్చిన పరిస్థితి. దీంతో ప్రసవంతో పుట్టిన బిడ్డ నిలిచిన చోటే కింద పడింది. సో నవజాత శిశువు కూడా గాయాలైనట్టు మనకు సమాచారం తెలుస్తుంది. మహిళకు అధిక రక్తస్రావం కావడంతో పూర్తిగా మహిళ బంధువులు అక్కడ ఆందోళనకు గురైన పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా ఇందులో వైద్యుల నిర్లక్ష్యము అలాగే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తున్న పరిస్థితి. గతంలో పలుమార్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా గానీ ఇప్పటి వరకు అటు వైద్య సిబ్బంది కానీ ఇటు వైద్యులు కానీ ఇటు అధికారులు కానీ దీని మీద పూర్తిగా చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ ఘటన చూసిన తర్వాత కూడా ఇతర గర్భిణీ మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది సరైన సమయానికి స్పందించట్లేదని, అందువల్లే నవజాత శిశువుకు ఇలా జరిగిందని బాధిత మహిళ బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం అక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా చూసుకోవచ్చు. సో దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న సంఘటన అక్కడ జరిగింది. ఈ ఘటనతో కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయడానికి కూడా అక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే కనీసం నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే కనీసం ఆ మహిళ డెలివరీ చేయడానికి ఒక బెడ్ కూడా లేకపోవడంతో ఆమె నిల్చున్న చోటే ప్రసవం అయింది. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత నవజాత శిశువు కింద పడిపోయింది. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అధిక రక్తస్రావం అయింది. ఆ రక్తస్రావాన్ని చూసి పక్క బెడ్ లో ఉన్న మహిళలంతా కూడా విస్మయానికి భయభ్రాంతులకు గురైన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే కనీసం నిలుచున్న చోట డెలివరీ అయింది. ఆ డెలివరీ అయ్యే టైంలోనే నవజాత శిశువు కూడా డైరెక్ట్ గా కింద పడిపోయిన పరిస్థితి. ఆ శిశువు కూడా కొంత గాయాలైన అని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఘటన మీద వైద్య అధికారులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అసలు ఈ ఘటన మీద వైద్య అధికారులు స్పందించారా లేదా అనే విషయం కూడా పూర్తిగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మాధవి, దేవేందర్, అంటే అప్పుడు ఆ బిడ్డ తల్లి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఎస్ మాధవి, ఆ గర్భిణీ పరిస్థితి అయితే కొంత అగమ్యగోచరంగా ఉన్నట్లే మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిలుచున్న చోటే ప్రసవం అవడం, అధిక రక్తస్రావం అవడంతో ఆమె కొంత నిశ్చేతన స్థితిలో వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. బంధువులు వెంటనే అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. ఇదేం తీరు, మీరు ఇలాంటి తీరు వ్యవహరిస్తే ఒకవేళ ఆమె చనిపోయి ఉంటే ఆమె ప్రాణాలకి బాధ్యులు ఎవరంటూ కూడా వాళ్ళు బంధువులు వైద్య సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో వాళ్ళు అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. సో బంధువులు ఆ మహిళ యొక్క బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆ మహిళ యొక్క బంధువులే కాదు, పక్క బెడ్ మీద ఉన్న బాలింత మహిళలు, గర్భిణీలు కూడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని కొట్టొచ్చినట్టు కూడా ప్రశ్నించిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా మహిళ ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని చెప్పేసి కూడా బంధువులు మనతో చెప్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. మాధవి, కలెక్టర్ గానీ లేకపోతే పై అధికారులు ఎవరైనా వచ్చారా? ఈ ఘటన గురించి ఆరా తీయటం లాంటివి ఏమైనా చేశారా? ఎస్ మాధవి, ఆ ఘటన జరిగిన వెంటనే ఆ పేషెంట్ తరపున బంధువులు కూడా అధిక సంఖ్యలో అక్కడికి హాస్పిటల్ దగ్గర చేరుకొని ఆందోళన నిర్వహించారు. పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 టౌన్ పరిధిలోని పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ బంధువుల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ సముదాయించి ఈ ఘటన మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము, ఎవరైతే ఆ డ్యూటీలో ఆ మహిళ ప్రసవం అయ్యే సమయంలో డ్యూటీలో ఏ సిబ్బంది అయితే ఉందో ఆ సిబ్బంది మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో ఆ బంధువులు ఆందోళన విరమించారు. ఈ రోజు చూడాలి, అంటే గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆ సతీమణి కూడా అదే హాస్పిటల్లో డెలివరీ అయింది. అంటే ఉన్నతాధికారులకు ఒక రకమైన వైద్యం, నిరుపేదలకు ఒక రకమైన వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నాయని దాంట్లో అనడం దాంట్లో ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వచ్చే ఆసుపత్రి. వాళ్లకు రోగం వచ్చినా రోష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులను చూపించుకుంటారు. వేలు లక్షలు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లే స్తోమత మాకు లేదు, మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము చూపించుకుంటాము. కానీ ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో
వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా అరాకొర పోస్టులతో మా ప్రాణాలతో చెలగాట మారుతున్నారని చెప్పేసి కూడా ఇటు పేద మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు మాధవి. మరి ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి అంటే సూపరింటెండెంట్ కానీ ఇలా ఎవరైనా స్పందించారా ఈ విషయం మీద? ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, దీని గురించి ఏమైనా స్పందించారా ఆసుపత్రి వర్గాలు? మాధవి, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయినా కానీ హాస్పిటల్ వర్గాలు ఆ సిబ్బందిని మందలించి వదిలేస్తున్నారంటూ కూడా వాళ్ళు బంధువులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి, చాలా విన్నాయి. మనం మీడియాలో కూడా చాలా కథనాలు కూడా ప్రసారం చేశాం. అయినా కానీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఖచ్చితంగా అసలు ఏం చేస్తే వీళ్ళ తీరులో మార్పు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా ఉన్నతాధికారులు అంటే జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా మంత్రులు కానీ ఖచ్చితంగా ఈ ఘటన మీద దర్యాప్తు జరపాలి. ఎవరైతే ఆ వైద్య సిబ్బంది డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా వాళ్ళ ఉద్యోగం నుంచి కూడా వాళ్ళని శాశ్వతంగా తొలగించి వేరే ఎవరైతే మంచి సేవా దృక్పథంతో ఉంటారో, ఎవరైతే ఆ పోస్టుకి విద్యార్హతలు కూడా ఉంటాయో వాళ్ళని ఆ పోస్టులోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వైద్యుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగే సిబ్బందిని తీసుకోవాలంటూ కూడా అటు బంధువులు ఇటు హాస్పిటల్కి వచ్చే వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. సో దీని మీద అధికారులు ఈ రోజు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కూడా క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్లు కూడా పూర్తిగా ఉన్నాయి. అవన్నీ చూసి ఎవరైతే ఆ సిబ్బంది నిర్లక్ష్యానికి చేశారో ఆ సిబ్బంది మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారనే నమ్మకం అయితే మాకుందని చెప్పేసి కూడా అటు గర్భిణీ స్త్రీ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితిని మనం కూడా చూసుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవేంద్ర.